ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికలే పెద్ద పండుగ. సార్వత్రిక నగారా మోగింది మొదలు ఎన్నికల తంతు ముగిసే వరకు ఈ పండుగలో ఎన్నెన్ని చిత్రాలో. 5 ఏళ్ల క్రితం నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన అభ్యర్థుల్లో కొందరు మిత్రులైపోతే, కలిసి నడుద్దామనుకున్న వారిలో కొందరు ప్రత్యర్థులైపోయారు. కొన్ని చోట్ల గత ఎన్నికల్లో పోటీపడిన వారే ఇప్పుడు ఢీ అంటున్నారు. మరికొన్ని చోట్ల అటువారు ఇటు, ఇటువారు అటు అయ్యారు. మొత్తం 175 నియోజకవర్గాలు. హోరాహోరీ పోరు. కొంతమంది గాలి సరిపోవడం లేదని సైకిల్ ఎక్కితే, కొంతమంది సైకిల్ నడవడం లేదని ఫ్యాన్ పట్టుకున్నారు. కుప్పం, పులివెందుల సహా 53 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో పోటీపడ్డ ప్రత్యర్థులే ఇప్పుడు మళ్లీ పోటీలో ఉన్నారు. కాకపోతే కొన్ని చోట్ల అప్పుడు ఒక పార్టీ తరపున పోటీ చేస్తే, ఇప్పుడు మరో పార్టీ తరపున బరిలో దిగుతున్నారు. పార్టీలు మారినా మేమే ప్రత్యర్థులం అంటున్నారు. గత ఎన్నికల్లో చిన్న పార్టీల తరపున పోటీ చేసి గట్టి ప్రత్యర్థిగా నిలిచిన వారిలో కొందరు ఈసారి ప్రధాన పార్టీల్లో చేరి మరోసారి సై అంటున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి 2014లో సోషలిస్ట్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బరిలో దిగిన కె రామ్ భూపాల్ రెడ్డి ఇప్పుడు వైకాపా అభ్యర్థిగా నిలిస్తే, అప్పుడు రామ్ భూపాల్ రెడ్డిని ఓడించిన గౌరు చరిత ఇప్పుడు తెదేపా తరపున బరిలో ఉన్నారు. పీలేరు నియోజకవర్గం నుంచి సి రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత స్థానంలో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బరిలో దిగిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిలిచారు. ఇప్పుడు రామచంద్రారెడ్డికి ప్రత్యర్థిగా తెదేపా తరపున కిషోర్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. తెదేపా, వైకాపా అధినేతలపై 2014లో ఎవరైతే పోటీ పడ్డారో ఈసారి కూడా వారే బరిలో ఉన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై వైకాపా అభ్యర్థి కె చంద్రమౌళి మరోసారి పోటీ పడుతుండగా, పులివెందులలో జగన్ పై తెదేపా అభ్యర్థి ఎస్ సతీష్ రెడ్డి పోటీ పడుతున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 2014లో పోటీ చేసిన భూమా దంపతుల స్థానంలో వారసులు బరిలోకి దిగారు. అప్పట్లో భూమా దంపతులకు ప్రత్యర్థులుగా నిలిచిన శిల్పా మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి స్థానాల్లో వారి కుమారులు పోటీ పడుతున్నారు. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ పడుతుండగా, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తలపడుతున్నారు. నందిగామలో గత ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ రావుకు ప్రత్యర్థిగా నిలబడిన మొండితోక జగన్మోహన్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావు కుమార్తె సౌమ్యతో తలపడుతున్నారు. పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలో నిలవగా, వైకాపా ప్రత్యర్థిగా ఈసారి కూడా ప్రకాష్ రెడ్డి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో విమర్శనాస్త్రాలు సంధించుకున్న వాళ్లలో కొందరు ఇప్పుడు మిత్రులైపోయారు. కడప జిల్లా జమ్మలమడుగులో గత ఎన్నికల్లో తెదేపా తరపున పి రామసుబ్బారెడ్డి, వైకాపా తరపున సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం వీరిరువురు తెదేపాలోనే ఉన్నారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు శాసనసభ అభ్యర్థిగా, ఆదినారాయణ రెడ్డి కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, కర్నూలు జిల్లా శ్రీశైలం శాసనసభ స్థానాల్లో గత ఎన్నికల్లో ఉన్న ప్రత్యర్థులే ఇప్పుడు పోటీ పడుతున్న పార్టీలు మాత్రం తారుమారయ్యాయి. ఎంపీ స్థానాల విషయానికొస్తే 25 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గత ఎన్నికల్లో తలపడిన పాత ప్రత్యర్థులు ఈసారి పోటీ పడటం లేదు. కడప, రాజంపేట మినహా వైకాపా అన్ని ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. తెలుగుదేశం 10 ఎంపీ సీట్లలో సిట్టింగులకే అవకాశం ఇచ్చింది.